ఈ నెల అంటే జూలై 6వ తారీఖున ఆదివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అలాగే ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారనమాట. హిందువులు ఎంతో ప్రీతికరంగా ఎంతో సంప్రదాయంగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ తొలి ఏకాదశి పండుగ. అందులో ఆదివారంతో కలిసి రావటం ఎంతో విశేషము. ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవులకు ఎంతో ప్రీతిపాత్రంగా అంటే ఎంతో గొప్పగా పూజలు చేస్తూ ఉంటారనమాట. ఈరోజు ఉపవాసం చేసిన అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసినా కూడా కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోట్ల రెట్ల పుణ్య ఫలితం అనేది మీ సొంతమవుతుంది. అంత శక్తివంతమైన రోజు ఈ తొలి ఏకాదశి రోజు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి రోజున ఆడవారు ఈ రంగు చీర గనక కట్టుకున్నట్లయితే మీ భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే మీకు దీర్ఘ సుమంగళి యోగం అనేది ఉంటుందన్నమాట. మీ భర్తతో మీరెప్పుడూ కూడా నిండు నూరేళ్ల పాటు కలిసి సంతోషంగా ఉండటానికి, ఏదైనా దోషాలు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీ కాపురం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ రంగు చీర చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే రంగులో ఏముందని చెప్పి అనుకోవద్దండి. మనము ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పండుగ రోజుల్లో శుభకార్యాలు చేసేటప్పుడు ఏంటంటే శుభప్రదమైనటువంటి దుస్తులు ధరించాలి. కొన్ని రంగులు ఏంటంటే ఎంతో శుభకరంగా ఉంటాయి. కొన్ని రంగులు మనకి ఒక మంచి పాజిటివ్ వాతావరణాన్ని, ఒక సంతోషాన్ని, మనకు అలాగే బాగా కలుసుబాటుని ఇంటి పరంగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి మనుషుల పరంగా అన్ని రకాలుగా బాగా కలిసి రావటానికి, ఆహ్లాదాన్ని పెంచడానికి, ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని పెంచడానికి కొన్ని రంగులు చాలా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రంగులు ఏంటంటే చెడును సూచిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి రంగు బట్టలు వేసుకున్నప్పుడు ఏంటంటే మనసంతా కూడా గందరగోళంగా, చికాకుగా, ఏదో ఒక అంటే మన నెత్తిన ఏదో వచ్చి కూర్చుంది అన్నట్లుగా ఒక ఒక పాజిటివ్ కాకుండా ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ప్రత్యేకమైనటువంటి ఇలాంటి ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు బట్టలు కనుక మీరు ఇంట్లో ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు కూడా అండి, పిల్లలైనా సరే ఈ రంగు బట్టలు కట్టుకోవటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయన్నమాట. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడైతే కలుగుతుందో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈజీగా కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు బట్టలు కట్టుకునే ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరెప్పుడూ కూడా పిల్లా పాపలతో పచ్చగా అలాగే సంపాదన పరంగా మంచిగా ఎదగటానికి ఈ రోజున ఈ చీర, ఈ రంగు వస్త్రాలు అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అసలు అది ఏంటి, ఏం చేయాలి అనే నియమాలన్నీ పూర్తిగా తెలుసుకోవటానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడు మీకు అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే అంటే స్వామివారి ముందల పూజ ఎలా చేయాలన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమో వాసుదేవాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇలా కామెంట్ చేయండి. పండుగల్లో తొలి పండుగ అయినటువంటి ఈ తొలి ఏకాదశి పండుగ ఏంటంటే తెలుగు సంవత్సరంలో అంటే అన్ని పండుగలను వెంట పెట్టుకొని తీసుకొచ్చేటటువంటి పండుగగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి అలాగే తొలి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. సంవత్సరం మొత్తం మీద మనకు 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, శుక్లపక్షంలో ఒక ఏకాదశి అంటే మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. ఈరోజు ఏంటంటే ఈ రోజు నుంచి ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పు పైన శయనిస్తాడనమాట. కాబట్టే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే మనకేంటంటే సూర్యుడు ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఏంటంటే దక్షిణ దిశగా వాలుతున్నట్లుగా కనిపిస్తూ కూడా ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఏంటంటే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. అలాగే మనకి తొలి ఏకాదశి ఏంటంటే ఆషాఢ మాసంలో కూడా కూడుకొని వస్తుందన్నమాట. చక్కగా మనకేంటంటే వర్షాలు పడుతూ ఉంటాయి, వాతావరణంలో కూడా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకేంటంటే మన శరీరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ పండుగ చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే పూజలని, వ్రతాలని చేసుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకును కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకుని పెట్టుకోవటం వల్ల ఏంటంటే
పెళ్లి కాని ఆడపిల్లలకి మంచి భర్త దొరికే అవకాశం అనమాట. అంటే అందమైనటువంటి భర్త, నచ్చినటువంటి భర్త, భార్యను ప్రేమగా చూసుకునేటటువంటి భర్త దొరికే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెళ్ళైన వారు కూడా గోరింటాకును పెట్టుకోవటం వలన వారి భర్తతో ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఒక్కసారైనా గోరింటాకును పెట్టుకోవాలని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ రోజునేంటంటే ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి అంటే తొలి మాసంలో పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే ఆడపిల్లల్ని ఏంటంటే పుట్టింటి దగ్గర ఉంచుతారనమాట. అంటే అత్తగారు అవ్వచ్చు లేదా భర్త భార్య అవ్వచ్చు, ఒకే చోట ఉండకూడదు, ఒకే గడప దాటకూడదు అని చెప్పేసేసి శాస్త్రాల్లో చెప్పటం వలన అలా చేస్తారనమాట. అలా చేయటం వెనక కూడా గొప్ప పరమార్థం కూడా ఉందండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఒక చోట ఉంటే గర్భం దాల్చినప్పుడు పుట్టేటటువంటి బిడ్డ ఏంటంటే ఎండాకాలంలో పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు తల్లికి బిడ్డ ఇద్దరు కూడా అంటే ఎండ వల్ల కొంచెం వేడి, ఆవిరి ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అలా జరగకుండా ఉండే అవకాశాన్ని కొంతైనా తప్పించడం కోసం ఇలా చెప్పటం అనేది జరిగింది. మన శాస్త్రాల్లో చెప్పినటువంటి మహానుభావులు మాట వెనక ఎన్నో రకాలైనటువంటి పరమార్థాలు దాగి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ తొలి ఏకాదశి ఎంతో గొప్ప పండుగగా చెప్పుకోవచ్చు. అందులో ఆదివారంతో కూడా కలిసి రావటం వలన చక్కగా పిల్లలు పెద్దలు కూడా అందరూ ఒకచోట ఉండి సంతోషంగా కుటుంబంతో జరుపుకోవచ్చు అన్నమాట. ఈ పండుగని పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా పిల్లలతో పాటు సమానంగా జరుపుకుంటూ ఉంటారనమాట. ప్రత్యేకంగా ఈ పండుగలో హైలైట్ ఏంటంటే పేలాల పిండి. పేలాల పిండిని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. ఇలా ఈ పేలాల పిండిని తినటం వలన అంటే రుచికి ఎంతో బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి ఎంతో శక్తిని కూడా ఇస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈరోజు ఇలాంటి నియమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా తలంటు స్నానం చేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడిగి బియ్యపిండితో ముగ్గు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి తోరణాలు కట్టుకోవటం, గుమ్మానికి ఇరువైపుల స్వస్తిక్ గుర్తు వేసుకోవటము, అలాగే పూజా మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు వేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఏంటంటే మనకి మామూలుగా నలుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా ఈ రోజున ధరించకూడదు. అంటే కొంతమంది తెలియక అంటే చీరలు కొత్త చీరలైనా కూడా ఎక్కడన్నా మనకు నలుపు అంచు వచ్చినా కూడా మనకేంటంటే అది నలుపు కిందకే వస్తుందన్నమాట. కాబట్టి మీరు వేసుకున్నటువంటి బట్టల్లో నలుపు రంగు అంచు లేకుండా చూసుకోండి. మగవారు అవ్వచ్చు లేదా ఆడవారైనా సరే ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి. ఇక మాంసాహారం సంగతి చెప్పేదేం లేదండి. పొరపాటును కూడా వండటాలు తినటాలు అలాంటివి చేయకూడదు. ఇక ఈ రోజున ఏంటంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలన్నమాట. ఇలా చేసి చక్కగా లక్ష్మీనారాయణుల ముందల గనక మీరు పూజ గనక చేసినట్లయితే కటిక పేదవారు సైతం కుబేరులుగా మారేటటువంటి ఒక ఆ శక్తివంతమైనటువంటి పూజగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి చక్కగా అందరూ కూడా మనసును సంతోషంగా ప్రశాంతంగా ఉంచుకొని ఈ విష్ణుమూర్తికి మీరు ప్రశాంతంగా అంటే లక్ష్మీదేవి ముందల ఒక చిన్న దీపమైన మీరు వెలిగించే ప్రయత్నం చేయండి. మీ శక్తికి తగ్గట్లుగా మీ ఓపికకు తగ్గట్లుగా మీకు శక్తి ఉంటే చక్కగా పండ్లు పలహారాలు నైవేద్యాలతో పాటుగా పేలాల పిండిని కూడా చేసి పేలాల పిండి ఏంటంటే మనకు పేలాలు వస్తాయండి ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి చక్కగా అంటే మనకు బయట ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవచ్చు లేదా కొంతమంది మనకు వెనకటి రోజుల్లో అయితే చక్కగా రోట్లో వేసుకొని మరీ దంచుకునే వాళ్ళనమాట. ఆ పేలాల పిండి తింటే ఎంతో కమ్మగా ఉండేది. ఆ పేలాలను చక్కగా వేడి చేసుకొని మనకి బెల్లము యాలకులు ఇవన్నీ వేసి చక్కగా దంచుకుంటే పేలాల పిండి ఏంటంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ పేలాల పిండి వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే గ్రీష్మ ఋతువు ముగిసి మనకు వర్ష ఋతువు ప్రారంభమయ్యేటటువంటి సమయం కాబట్టి ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా జలుబులని వర్షం వల్ల ఆరోగ్యం ఏంటంటే కొంచెం
అంటే వేడంతా బయటపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ పేలాల పిండిని తినటం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. వర్షాకాలంలో ఈ పేలాల పిండి తినటం వలన శరీరానికి ఒక వేడి అనేది వచ్చి మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ వేడి అనేది కాపాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ పేలాల పిండిని పితృదేవతలకు ప్రీతికరంగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ రోజున చక్కగా ఇలా చేయండి. ఈ రోజున ఉపవాసం ఉండగలిగి ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట. ఈ రోజున చక్కగా విష్ణుమూర్తి ముందు అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఈ రోజున రంగురంగుల పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపధూప నైవేద్యాలు సమర్పించి అలాగే సాంబ్రాణి ధూపం కూడా చూపించి తులసి మాలను కూడా సమర్పించి చక్కగా స్వామివారికి గనుక మీరు పూజ చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఉపవాసం ఉండగలిగితే ఇంకా ఎంతో పుణ్యమండి, అది మాటల్లో కూడా చెప్పలేదన్నమాట. ఇక ఈ రోజున మీరు ప్రత్యేకంగా కట్టుకోవలసినటువంటి చీర రంగు ఏమిటి అనంటే, ఇంటి ఇల్లాలే కాదండి, ఆ ఇంట్లో మగవారైనా ఆ ఇంట్లో పిల్లలైనా పెద్దవారైనా సరే ఏ రంగు బట్టలు ధరించాలి అని చెప్పేసి ఈ ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ రంగు వచ్చేటప్పటికి ఏంటి అనంటే పసుపు రంగు. అవునండి, ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగు బట్టలు కనుక మీరు ధరించటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. మీరు చేసేటటువంటి పూజ సంపూర్ణమవుతుంది. పూజలో ఉన్నటువంటి చిన్న చితక దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగు బట్టలు ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ పసుపు రంగు బట్టలు అందుబాటులో లేవు అనుకుంటే మీరు ఆకుపచ్చ రంగు బట్టలైనా వేసుకోవచ్చు, లేదా పింక్ కలర్ బట్టలైనా వేసుకోవచ్చు అన్నమాట. పసుపు, ఆకుపచ్చ, పింకు ఈ 3 రంగుల్లో ఏ రంగు బట్టలైనా సరే ఈ రోజున మీరు ధరించడం వలన ఆ విష్ణుమూర్తి యొక్క నిండు అనుగ్రహానికి ప్రాప్తులవుతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయటం వలన మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. మీకు దీర్ఘ సుమంగళి యోగం కూడా ఉంటుందన్నమాట. మీరెప్పుడు కూడా సంతోషంగా మనశ్శాంతిగా ఉండటానికి ఈ రంగు బట్టలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేసేసి స్వామివారి ముందల అంటే మీరు ఉండగలిగితే చక్కగా మీ ఆరోగ్యం సపోర్ట్ చేసి మేము ఉండగలము చేయగలము అని అనుకుంటే 8 సంవత్సరాల లోపు పిల్లలు అవసరం లేదండి. అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కూడా అవసరం లేదు, ఉపవాసం చేయాల్సిన పని లేదు. అలాగే ఏదన్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, షుగర్ అని బీపీ అని ఇలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు కూడా ఉపవాసం చేయాల్సిన పని లేదు. మిగిలిన వారు కూడా మీరు పూర్తిగా మీ మనసు అంగీకరించి చేయగలిగితే ఉపవాసం చేయండి. ఎందుకంటే లంకనం పరమ ఔషధం అంటారు. అలా ఒక్కరోజన్నా మీరు అలా లంకనం చేయటం వలన మీకు ఒంట్లో ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు పూర్తిగా ఇష్టంగా చేయాలన్నమాట. అంటే మేము తినలేదు అనే ఫీలింగ్ అనేది మీ మనసులో రానివ్వకూడదు. మనసులో ఆ ఫీలింగ్ వస్తే మాత్రం మీరు ఉపవాసం ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదు. మీకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ ఆలోచన అనేది లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నారు ఉండండి. ఇక అంతే, ఇక దాని గురించి ఆలోచించొద్దు. లేదు మా వల్ల కాదు అని అనుకుంటే మీరు మామూలుగా ఆ ప్రదేశంలో పండ్లైనా తినొచ్చు, లేదా పాలైనా తాగొచ్చు, పలహారాలు ఏదన్నా స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇబ్బంది పడతా మాత్రం ఉండొద్దు. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఇలా మీరేంటంటే స్వామివారి ముందల అంటే విష్ణుమూర్తి కూడా ఎంతో అలంకార ప్రియుడండి. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఎంతో ఇష్టం. రంగురంగుల పూలతోటి ఆ స్వామివారికి అలంకరణ చేసి మీరు చక్కగా పూజ చేసుకోండి. అంటే దీపాన్ని వెలిగించండి, ధూపం వేయండి. తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతిని కూడా ఇవ్వండి. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో తిరుగులేని రాజయోగం పట్టి జీవితంలో మీరు ఊహించినంత ధనాన్ని చూసే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, సంతానం లేని వారికి సంతానం, వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహ యోగము, అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోవటం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం, ఒక మంచి నూతన గృహ నిర్మాణం చేసుకోవటం అవ్వచ్చు, ఒక మంచి జాబ్ అవ్వచ్చు. ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు కొంతమందికి చెప్పిన మాట వినరు. ఇలా కొన్ని సమస్యలండి భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి డబ్బు
డబ్బు ఎంత సంపాదించినా నిలబడదు, ఒక సొంతింటి కల నెరవేరదు, ఒక బండి కొనుక్కుందాం అనుకుంటారు. ఇలాంటివి చిన్న చిన్నవి కూడా తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివి ఏది ఉన్నా కూడా అన్నీ చక్కగా తీరిపోయి ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతోటి కుబేరులుగా మారేటటువంటి అవకాశాన్ని ఈ తొలి ఏకాదశి పండుగ మీ జీవితాల్లోకి తీసుకువస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.